వివాహంలోని లైంగిక బంధానికి దూరంగా ఉండడం వలన విశ్వాసులుగా మన ఆధ్యాత్మికత జీవితం గొప్ప స్థితికి చేరుతుందా? ఇది ఎంతవరకు వాక్యానుసారం? ఈ విషయాలను ఆలోచిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామములో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 24 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో వివాహం యొక్క ప్రత్యేకతను గురించి, అది వాక్యానుసారంగా ఎలా ఉండాలో గమనిస్తాం. ముఖ్యంగా క్రైస్తవులు వివాహం గురించి ఎలా ఆలోచించాలి, వివాహం చేసుకోవడం మంచిదా కాదా, వివాహిత క్రైస్తవులు లైంగిక బంధం కలిగి ఉండవచ్చా? 1 కొరింథీ 7వ అధ్యాయంలో ఈ ప్రశ్నలకు పౌలు స్పష్టమైన ఆశ్చర్యకరమైన సమాధానాలను అందించినట్లుగా చూస్తాం. మునుపటి అధ్యాయంలో పౌలు తనకు నివేదించబడిన కొరింథీల సమస్యలకు సమాధానం చెప్పాడు. వీటిలో లైంగిక పాపం, వివాదాలు, విభజనలు వంటి ప్రమాదకరమైన వైఖరులు ఉంటున్నాయి. గత పత్రికలో వారు అడిగిన నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పౌలు ఇప్పుడు తన దృష్టిని మళ్లించాడు. మొదటిది ఒక ప్రకటన రూపంలో వస్తుంది. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. వివాహిత క్రైస్తవులు కూడా లైంగిక అనుబంధానికి దూరంగా ఉండాలని కొరింథీలోని కొందరు విశ్వసించారని తెలుస్తుంది. కొందరు క్రైస్తవులు వివాహం చేసుకోకూడదని విశ్వసించారు. ఇది గ్నాస్టిక్ మత విశ్వాసాల ప్రభావం వల్ల కావచ్చు. బహుశా ఇది గ్రీకు, రోమన్ సంస్కృతిలో విపరీతమైన లైంగిక అనైతికతకు ప్రతిస్పందన కావచ్చు. బహుశా లైంగిక బంధానికి దూరంగా ఉండడం వల్ల ఉన్నతమైన ఆధ్యాత్మికత జీవితం గడపడానికి గొప్ప అవకాశం ఉంటుందని చెప్పే ఆనాటి లౌకిక తత్వశాస్త్రంలో కొన్నింటిని వారు అనుసరిస్తూ ఉండవచ్చు. ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చినప్పటికీ పౌలు మాత్రం దాన్ని గట్టిగా తిరస్కరించాడు. ఇక ఆ వివరాలను నేటి ఈ పాఠంలో శ్రద్ధగా తెలుసుకుందామా? ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 24వ వచనం వరకు శ్రద్ధగా వినండి. పౌలు అంటున్నాడు, మీరు అడిగిన వాటి విషయమై నేను చెప్పేది ఏమంటే, స్త్రీని ముట్టకుండడము పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి స్వంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి స్వభర్త ఉండాలి. శ్రోతలు, ఈ అధ్యాయమంతా వివాహానికి సంబంధించినది. అపుత్రుడైన పౌలు ఈ అంశం మీద ఏమి చెబుతాడో అని సంఘస్థులు కొన్ని ప్రశ్నలు రాశారు. వాటికి జవాబుగా ఆయన ఈ అధ్యాయం రాశాడు. విశ్వాసి శరీరం ప్రభువుకు చెందింది, అందుచేత శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేయకూడదు. నీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం. మన శరీరాలు ప్రభువు మహిమార్థమై వినియోగం కావాలి అని ఇంతకు ముందే పౌలు చెప్పాడు. అసలు పౌలుకు పెండ్లి అయిందా అని కొందరు అడుగుతూ ఉంటారు. పెండ్లి అయి ఉండకపోతే పౌలు అనుభవాత్మకమైన మాటలు చెప్పలేడు. అవి కేవలం సిద్ధాంతపు పలుకులవుతాయి. పౌలు అనుభవించిందే చెప్తాడు. అందులో మనకెట్టి సందేహము ఉండనక్కర్లేదు. పరిశుద్ధాత్మ పౌలు ద్వారా పలికిన దేవుని మాటలివి. పౌలుకు పెండ్లి అయి ఉండవచ్చు, గాని భార్య చనిపోయిందేమో అని మరికొందరు ఊహిస్తారు. అసలు సంగతి ఏమిటంటే, పౌలు మొదట సన్హెద్రిను సభలో ఒక సభ్యుడు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనంలో పౌలు సాక్ష్యం, యెరూషలేములో నేను చేసింది ఇదే. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించాను. ఇది ఎలా చేయగలిగాడు? ఇతని ప్రతిపాదనకు అనుకూలంగా సన్హెద్రిను సభలో ఓట్లు వచ్చాయి. అనగా అతడు సన్హెద్రినులో ఒక సభ్యుడు.
అంటే అతడు వివాహితుడు. సన్హెద్రిను సభలో ప్రతి సభ్యుడు వివాహితుడై ఉండాలి. అది సభ్యత్వానికి ప్రాథమిక నిబంధన. యూద యువకులు యుక్త వయస్సులో పెండ్లి చేసుకొని తీరాలి అనే సామాజిక నియమం ఉంది. మన పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనానికి ఇది ఒక వ్యాఖ్యానం. భార్య లేని పురుషుడు అసలు యూద యువకుడేనా? పౌలుకు ఒకప్పుడు పెండ్లి అయింది. అయితే భార్య చనిపోయింది. తిరిగి అతడు పెళ్లి చేసుకోలేదు. 1 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనంలో పౌలన్నాడు, తక్కిన అపొస్తలుల వలె, ప్రభువు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరగడానికి మాకు అధికారము లేదా? ఇంతకు పౌలు ఏమంటున్నాడు? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఏ అభ్యంతరము లేదు. గాని దేవుడు నాకు అప్పగించిన సేవ విస్తృతమైనది, కఠినమైనది. ఇప్పుడు నేను పెళ్లాడి ఒక స్త్రీని నా వెంట తీసుకువెళ్ళడానికి రమ్మని ఆమెను నిర్బంధ పెట్టడమా? అది నాకిష్టం లేదు అంటున్నాడు. అది సంగతి. పౌలు వివాహితుడే గనుకే స్వానుభవంతో పెండ్లి ప్రసంగంలో ఎఫెసీ 5వ అధ్యాయం 5వ వచనంలో అనగలిగాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. పౌలు తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ జీవితములోని వివరాలు అంతగా చెప్పలేదు. ఆయన మనస్సు నిండా పరలోక దర్శనం ఉంది. అయినా వివాహాన్ని గురించి ఆయన చెప్పిన అమూల్య సత్యాలను బట్టి ఆయనకు పెండ్లి అయిందని, అయితే ఆమె చనిపోయిందని పలువురి అభిప్రాయం. శ్రోతలు, కొరింతు పట్టణం ఎలాంటిది? అక్కడి ప్రజల సభ్యత ఎలాంటిది? ముందు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కొరింతులో ఎత్తైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ శిఖరం మీద ఒక దేవతా విగ్రహం ఉంది. అది కామదేవత. ఆ దేవత పేరు అఫ్రోడైట్. శత్రురాజులు వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టి ఆ రాళ్లతో రాజసౌధాన్ని నిర్మించారు. ఆ దేవస్థానానికి సంబంధించిన 1000 మంది దేవదాసీలు ఉండేవారు. స్త్రీ పురుష లైంగిక చిహ్నాలతో నిండిన సంస్కృతి ప్రభావం అక్కడి ప్రజల మీద బలీయంగా ఉంది. గ్రీకు వేదాంతం 2 శాఖలుగా అక్కడి ప్రజల మనసును ఆకట్టుకుంది. స్తోయికు వేదాంతం లైంగికపరమైన ఆశలను అరికట్టాలి అంటే, ఎపిక్యూరియన్ వేదాంతులు కోరికలను అరికట్టకూడదు, వాటిని పూర్తిగా అనుభవించాలి అంటారు. బహుభార్యాత్వం అమలులో ఉంది. నాటి సమాజంలో వ్యభిచారానికి హద్దుపొద్దులు లేవు. ఈ నేపథ్యంలో పౌలు కొరింతు క్రైస్తవులకు పరిశుద్ధ వివాహాన్ని గురించి వారడిగిన ప్రశ్నలకు జవాబులు రాస్తున్నాడు. వివాహాన్ని గురించి పౌలుకు దేవుడు బయలుపరచిన సత్యాలను ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాము. భార్యలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి అంటూ ఎఫెసీ 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు స్త్రీలకు ప్రబోధం చేశాడు. లోబడడం అంటే భర్త ప్రేమకు ఆమె ప్రతిస్పందన. పురుషుడే మొదట ప్రేమిస్తాడు, అప్పుడు ఆమె తన భర్త ప్రేమకు స్పందిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రవర్తిల్లే మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక, శారీరక, వైవాహిక ప్రేమ లోబడుతుంది. దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము అంటోంది 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఇదే దేవుని సృష్టి రహస్యం. నీవు ప్రేమించు, నీ భార్య లోబడుతుంది. భార్య లోబడడం లేదు అని నీవన్నావంటే నీవు ప్రేమించటం లేదు అని అర్థం. వైవాహిక వ్యవస్థలో పౌలు స్త్రీ యొక్క అంతస్తును ఎంతో హెచ్చించాడు. నాటి వైవాహిక వ్యవస్థ భ్రష్టుపట్టింది. భార్యను ఒక బానిసగా, పనిమనిషిగా చూచారు. కాని పౌలీయ ప్రబోధం క్రైస్తవ సంఘానికి గొప్ప కనువిప్పు కలిగించింది. భర్త భార్యను, అలాగే భార్య భర్తను ప్రేమించాలి. ఒకరికొకరు వారు తమ ధర్మాలు నడపాలి. భర్తకే కాని భార్యకు తన దేహముపై అధికారము లేదు. ప్రార్థన చేయడానికి మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు
ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సైతాను మిమ్మును శోధించకుండా తిరిగి కలుసుకోండి. ఇది నా హితోపదేశం, ఆజ్ఞ కాదు. మనుష్యులందరూ నావలి ఉండాలని కోరుతాను. అయినా ఒకడు ఒక విధముగా, మరి ఒక విధముగా, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేయాలి. అంతేగాని పురుషుడు వివాహ పరిధిని దాటి ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోకూడదు. వైవాహిక ప్రేమకే లైంగిక సంపర్కం పరిమితం. వైవాహిక బంధం ప్రేమ. ఈ మాట పౌలు స్వానుభవంతో అంటున్నాడు. ఆదాము హవ్వలను అడగండి, యాకోబు రాహేలులను సంప్రదించండి, బోయజు రూతు, దావీదు అబీగయీలు దంపతులను అడిగి చూడండి. వైవాహిక ప్రేమ అంటే ఏమిటో వారు మీకు సాక్ష్యమిస్తారు. 1 సమూయేలు 25వ అధ్యాయం 29వ వచనం. అబీగయీలు దావీదుతో అన్నది, నా ఏలినవాడవైన నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా వద్దనున్న జీవపు మూటలో కట్టబడుతుంది. ఎందరో భక్తిగల భార్యలు తమ భర్తల సేవా దర్శనాన్ని విస్తృతపరచిన వారున్నారు. దేవుడు జతపరిచిన భార్యాభర్తలను సైతాను వేరుపరచకుండా జాగ్రత్తపడండి. మీ వివాహానికి చుట్టూ సైతాను దాటరాని కంచెను ఒకటి నిర్మించుకోండి. పౌలంటున్నాడు, ఇది నా ఆజ్ఞ అనుకోకండి, ఇది మీకు నేను చెప్పే హితవు. మీ వైవాహిక జీవితంలో సైతానుకు చోటు పెట్టకండి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు ఎడబాయకండి. ఆధ్యాత్మిక కారణాలను బట్టి మాత్రమే తాత్కాలికంగా అవసరమైతే వేరుగా ఉంటే ఉండండి. ఉండగలిగితే మీరు నాలాగా ఉంటే మరీ మంచిది. ఈ మాట అంటున్నప్పుడు పౌలుకు భార్య లేదు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆయన తిరిగి వివాహం చేసుకోలేదు. తన సువార్త ప్రయాణాలలో ఒంటరిగానే ఉన్నాడు. పేతురులాగా భార్యను వెంటబెట్టుకుని వెడదామంటే ఆమె లేదు, ప్రభువునందు నిద్రించింది. కొందరు వివిధ కారణాలను బట్టి అవివాహితులుగానే ఉండిపోయి సేవ చేస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు చెప్పినట్లు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులు కలరు. అందరూ అలా ఉండలేరు. కొందరికి భార్యలు ఉండాలి. భార్య దేవుడిచ్చిన వరం. క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, సోదరా కలిగి ఉండుమా, ప్రియ సోదరా కలిగి ఉండుమా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు.
8-16 వరకు, నావలి ఉండడము వారికి మేలు అని పెండ్లి కాని వారితో, విధవరాండ్లతో చెప్తున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకోవచ్చు. కామతప్తులవటం కంటే పెండ్లి చేసుకోవడం మేలు. పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించేది ఏమంటే, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోకుండా ఉండాలి, లేదా తన భర్తతో సమాధానపడాలి. భర్త తన భార్యను పరిత్యజించకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పేది ఏమంటే, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య కలిగి ఉండి ఆమె అతనితో కాపురము చేయడానికి ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త కలిగి ఉండి ఆమెతో కాపురము చేయడానికి ఇష్టపడిన ఎడల ఆమె అతణ్ణి పరిత్యజించకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాస్తే ఎడబాయవచ్చు. అట్టి సందర్భములలో సహోదరునికైనా సహోదరికైనా నిర్బంధము లేదు. సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఓ స్త్రీ, నీకేమి తెలుసు? నీ భర్తను రక్షించుకుంటావేమో. పురుషుడా, నీకేమి తెలుసు? నీ భార్యను రక్షించుకుంటావేమో. ప్రియ శ్రోతలు, వింటున్నారా? వైవాహిక నియమాలు కొన్ని అపొస్తలుడైన పౌలు ఉపదేశిస్తున్నాడు. భార్యాభర్తలు ఎన్నటికీ విడిపోకూడదు. అలాంటి స్థితి తప్పనిసరిగా సంభవిస్తే వారు తిరిగి పెళ్లాడడానికి అనుమతి లేదు. అయితే కొరింతు సంఘంలో ఒక సమస్య తలెత్తింది. భర్త విశ్వాసి అయ్యాడు, భార్య ఇంకా అవిశ్వాసిగానే ఉంది. అప్పుడేం చెయ్యాలి? అలాగే మరో కుటుంబంలో భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి. అలాంటి పరిస్థితిలో విశ్వాసి అయిన వ్యక్తి కర్తవ్యమేమిటి? భార్యాభర్తలలో ఒకరు విశ్వాసి అయి ఉంటే సాధ్యమైనంత వరకు కలిసి ఉండే ప్రయత్నమే చెయ్యండి. వారికి పిల్లలున్నారనుకోండి, అలాంటప్పుడు ఆ పిల్లల కోసమైనా వారు విడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే అవిశ్వాసి కాదు కూడదు అని వెళ్ళిపోతేనో అప్పుడు విశ్వాసికి తీర్మాన స్వేచ్ఛ ఉంది. అయితే విడువబడిన ఈ వ్యక్తి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? దానికి సాధారణమైన నియమాన్ని పౌలు పేర్కొనలేదు. భార్యాభర్తలలో నిర్దోషి అయిన వ్యక్తిని బట్టి తీర్మానం ఉంటుంది. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగపరచరాదు. కావాలని ఆ వ్యక్తిని ఎలాగైనా వదిలించుకోవాలని అలాంటి పరిస్థితిని కల్పించి దానికి ఆధ్యాత్మిక రంగు పులిమేవారు నాడు నేడు ఉంటూనే ఉన్నారు. మనుషుల కఠిన హృదయాన్ని కనిపెట్టి చూడాలి. భార్యాభర్తలలో ఒకరు అవిశ్వాసి అయితే విశ్వాసి అవిశ్వాసిని ప్రభువు కోసం సంపాదించడానికి ప్రయత్నించాలి, ప్రార్థించాలి. 17-24 వరకు ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించాడో, దేవుడు ప్రతివాణ్ణి ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందే నడుచుకోవాలి. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమిస్తున్నాను. సున్నతి పొందినవాడు ఎవడైనా పిలువబడ్డాడా? అతడు సున్నతిని పోగొట్టుకోవద్దు. సున్నతి పొందని వాడెవడైనా పిలువబడ్డాడా? సున్నతి పొందవద్దు. దేవుని ఆజ్ఞలను అనుసరించటమే ముఖ్యము కాని సున్నతి పొందడములో ఏమీ లేదు, సున్నతి పొందకపోవడములో ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడువై ఉండగా పిలువబడ్డావా? చింతపడవద్దు. గాని స్వతంత్రుడివడానికి శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడివి అవడం మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుండా ఉండండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడతాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి.
పౌలు హెచ్చరికలు నిత్యత్వపు విలువ గలవి. వివాహితులారా, వివాహితులైన మీరు వివాహ పరిధి నుండి పారిపోకండి. అదే స్థితిలో ప్రభువును మహిమపరచండి. అవిశ్వాసి అయిన నీ భర్తను గాని నీ భార్యను గాని ప్రేమతో ప్రభువులోకి రాబట్టుకోండి. అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. యూదుడు రక్షించబడి క్రైస్తవుడయ్యాడు. అది వ్యక్తిలో మార్పు గాని మతం మార్పిడి కాదు, స్థితి మార్పు గాని పరిస్థితి మార్పు కాదు అంటున్నాడు భక్త పౌలు. ఇశ్రాయేలీయుడు ఇశ్రాయేలీయుడుగానే రక్షణ పొందుతాడు, అన్యుడు అన్యుడుగానే రక్షణ పొందుతాడు. అంతేగాని రక్షణ పొందడానికి అన్యుడు యూదుడు కానక్కర్లేదు. క్రీస్తును బట్టి ఆయన ద్వారానే రక్షణ, నూతన జన్మ. క్రీస్తు విధేయులే క్రైస్తవులు. ఏ పరిస్థితిలో పిలువబడ్డారో అక్కడే ఉండిపోవాలి. ఇశ్రాయేలీయుడు అన్యుడు అందరూ క్రీస్తునందు ఒకటే. రక్షించబడిన బానిసలు ఆ రోజుల్లో ఎందరో ఉండేవారు. క్రైస్తవుణ్ణి అయ్యాను అని చెప్పి యజమానికి తిరుగుబాటు చెయ్యకు. ఒకవేళ శాంతియుతంగానే దేవుడు నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తాడేమో. రక్షించబడగానే ఉద్రేకంతో కొందరు స్త్రీలు తమ కుటుంబ బాధ్యతలను వదిలేసి ఆ ఫలాన గొప్ప బోధకురాండ్రమైపోవాలి అనుకోవడం పెద్ద పొరపాటు. గృహిణి ధర్మం, పిల్లల పెంపకంలో, ఆ సేవలో దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? మనము యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తము చేత కొనబడిన వారము. మనం పూర్తిగా ఆయనకే చెంది ఉన్నాము. మనము మనుష్యులకు దాసులము కాకూడదు. ఏ మనిషికి మనం బానిసలం కాము. మన విశ్వాసానికి ఆటంకం కలిగించే ఏ పని గాని ఉద్యోగం గాని మనము చెయ్యము, చెయ్యలేము. ఇంతకు పౌలు చెబుతున్నదేమంటే, ఒక వ్యక్తి సువార్త విని రక్షించబడినప్పుడు అతడు ఏ పని చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తన విశ్వాసానికి అభ్యంతరం కానప్పుడు తానున్న చోటనే ఉండిపోవాలి. తన ప్రభువుకు నమ్మకంగా జీవించాలి. నీవెక్కడ ఉన్నా, ఏం చేసినా ప్రభువుకే నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. అది సాధ్యం కాకపోతే ఆ పని మానేయి. ప్రభువే నీకు మరో మంచి పని చూపెడతాడు. ఏమీ లేదు, నీవెక్కడున్నా నీవు దేవుని బిడ్డవు అని జ్ఞాపకముంచుకో. నీవు కొత్త సృష్టివైతే అన్నీ నీకు కొత్తవిగా కనపడతాయి. నీ యూద జాతి, నీ అన్యజాతి ఏదైనా అందరూ క్రీస్తునందు ఒక కొత్త వంశమవుతారు. నీ యూద గుర్తింపును ఎలా పోగొట్టుకోగలవు? దానిని ఉండనియ్యి. అది నీ సాక్ష్యానికి ఉపకరిస్తుంది గదా. రక్షించబడిన మనిషి బానిసగా పనిచేస్తుండవచ్చు గాని అంతరంగమందు స్వతంత్రుడు. అందరము క్రీస్తుకు ప్రేమ బానిసలమే. సోదరీ సోదరులారా, ఈ పాఠంలోని సత్యాలు నిత్యమైన విలువగలవి. 7వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు వివాహం దేవుని వరం. కొందరు వివాహము లేకుండా ఉండగలరు గాని అందరూ ఉండలేరు. ఏదేమైనా దేవుని చిత్తమే మనకు ముఖ్యం. 10 నుండి 16వ వచనం వరకు వివాహము ఒక సేవ. వివాహమైన తరువాత రక్షించబడిన భార్య గాని భర్త గాని ఒకరినొకరు ప్రేమతో రాబట్టుకోవాలి. ఇద్దరూ వివాహ పరిధిలో చేయవలసిన సేవ ఎంతో ఉంది. ప్రభువు ప్రేమలో ఎదుగుతూ ఒకరినొకరు క్రీస్తు తనను ప్రేమించినట్లే ప్రేమించుకోవాలి. వైవాహిక పరిధిలో ఎంతో సేవ ఉంది. పౌలు ఇదే మాటను నొక్కి చెప్తున్నాడు. 17 నుండి 24వ వచనం వరకు వైవాహిక జీవితం ఒక పిలుపు. నీవు క్రైస్తవ విశ్వాసివైతే అంతకు ముందు నీ జాతి, నీ బంధువులు, బలగం గురించిన బాధ్యతలు వదిలివేయాలని కాదు. రక్షణ పొందాక కూడా యూదుడు యూదుడే, బానిస బానిసే, స్వతంత్రులు స్వతంత్రులే, వివాహితులు వివాహితులే. ఇప్పుడు క్రీస్తు సహాయంతో నీకు కలిగిన పిలుపును అర్థవంతంగా నెరవేర్చగలవు. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. ఒక విశ్వాసి, అవిశ్వాసి భార్యాభర్తలుగా జీవిస్తూ ఉంటే
కొంతకాలానికి విశ్వాసి ప్రేమే అవతలి వ్యక్తిని గెలుస్తుంది అని పౌలీయ భావన. అవును, ఇది అక్షరాలా నిజం. ప్రేమే జయిస్తుంది. లోకమును జయించే విజయము మన విశ్వాసమే, మన ప్రేమే. విశ్వాసి కుటుంబంలో పుట్టిన బిడ్డ దేవుని కుటుంబంలోకి భౌతికంగా ప్రవేశిస్తున్నట్లే గదా. అవిశ్వాసాన్ని, పాపాన్ని విశ్వాసిలోని కృపే గెలవాలి అని పౌలు ఆకాంక్ష. దాంపత్య ప్రేమ యేసు ప్రేమను ప్రతిఫలించాలి, ప్రతిబింబించాలి. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. కోరికలను అరికట్టకూడదు, వాటిని పూర్తిగా అనుభవించాలి అని బోధించే వేదాంతులు ఎవరు? కోరికలను అరికట్టకూడదు, వాటిని పూర్తిగా అనుభవించాలి అని బోధించే వేదాంతులు ఎవరు? 1. ఎపిక్యూరియన్ వేదాంతులు. 2. స్తోయిక్ వేదాంతులు. 3. అరిస్టాటిల్ వేదాంతులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము వివాహము అనే అంశానికి సంబంధించి అది వాక్యానుసారంగా ఏమై ఉన్నదో, ఎలా ఉండాలో దేవుడు బయలుపరిచిన ఎన్నో కీలకమైన విషయాలను 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో నుండి స్పష్టమైన ఆశ్చర్యకరమైన సమాధానాలను పొంది ఉన్నామని భావిస్తున్నాం. వివాహిత క్రైస్తవులు కూడా లైంగిక అనుబంధానికి దూరంగా ఉండాలని కొరింథీలోని కొందరు క్రైస్తవులు విశ్వసించారని తెలుస్తుంది. బహుశా లైంగిక బంధానికి దూరంగా ఉండడం వల్ల ఉన్నతమైన ఆధ్యాత్మికత సంతరించుకుంటుందని, తద్వారా గొప్ప అవకాశం ఉంటుందని కొందరు నమ్మారు. ఈ విషయాన్ని పౌలు గట్టిగా తిరస్కరించినట్టుగా గమనించాం. వివాహితులు లైంగిక అపవిత్రతలో పాల్గొనాలనే శోధన కారణంగా వారు కుటుంబ పరిధిలో క్రమం తప్పకుండా లైంగిక అనుబంధం కలిగి ఉండాలని అతడు నొక్కి చెప్పాడు. ఇది వివాహం యొక్క గొప్ప ఉద్దేశం, దేవుని ప్రణాళిక అని పౌలు నొక్కి చెప్పాడు. వివాహం అనేది ఎంత సన్నిహిత బంధం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి శరీరాలపై మరొకరు అధికారం కలిగి ఉంటారు. లైంగిక పాపానికి, సాతాను ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు నిర్దిష్ట పరిస్థితుల్లో, నిర్దిష్ట సమయాల్లో తప్ప వారు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని బోధించబడ్డాం. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన వివాహానికి చుట్టూ సైతాను దాటలేని కంచెను వాక్యముతోనే నిర్మించుకోవాలి. తద్వారా దేవునికి మహిమను తీసుకురావాలి. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.